సీఎం రమేష్ బీజేపీ పార్టీ ఇజ్జత్ మొత్తం తీసిండు. ఏదో బీఆర్ఎస్ మీద కామెంట్స్ చేయబోయి బీజేపీ తప్పులన్నీ బయటపెట్టే ప్రయత్నం చేసిండు. అది ఎట్లా ఏంటి అనేది ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫిదా న్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. లోతైన విశ్లేషణ చేసే ఏకైక ఛానల్ ఇదే. ఇప్పుడు ఢిల్లీ పార్టీల దొంగ నాటకం ఏమున్నది అంటే, వాళ్ళ దొంగతనం బయటపడ్డది కాబట్టి ఆ దొంగతనాన్ని బయటికి కనిపించకుండా చేయడం కోసం ఇంకో దొంగ నాటకం ఆడుతున్నారు. ఆ దొంగ నాటకం పేరే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం. దాని టైటిల్ అది. మరి ఎట్లా ఏంది అనేది మంచిగా క్లియర్గా మాట్లాడుకుందాం. బ్యాంకుల్ని మోసం చేసి వేల కోట్లు ఎగ్గొట్టి కేసులకు భయపడి జైలుకు భయపడి టీడీపీ నుంచి పోయి బీజేపీ కండువా కప్పుకొని బీజేపీలో చేరిన టీడీపీ ఎంపీ ఏం మాట్లాడుతున్నాడంటే, కేసులకు భయపడకుండా జైలుకు భయపడకుండా తట్టుకొని నిలబడి అట్లనే ఇంకా కొట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీనట బీజేపీలో విలీనం కోసమట కేటీఆర్ పోయి ఈ శుద్ధపూసను కలిసిండట. శుద్ధపూస నీతులు చెప్తే ఎట్లుంటుంది అనేది మనకు అర్థమవుతా ఉన్నది. వాస్తవానికి ఎవరు సీఎం రమేష్ ఏ పార్టీ? టీడీపీలో ఉండే. బీజేపీలోకి ఎందుకు వచ్చిండు? కేసులకు భయపడి వచ్చిండు, జైలుకు పంపిస్తారేమో అని భయపడి వచ్చిండు. అంతేనా కాదా? బ్యాంకుల్ని మోసం చేసి వేల కోట్లు ఎగ్గొట్టి నువ్వు బీజేపీలకు ఎందుకు పోయినావు? మరి బీజేపీలోకి పోవాల్సిన అవసరమే ఉన్నది. ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రకారమే మాట్లాడుకుందాం. కవిత తప్పు చేసింది అని అనుకుందాం కదా. మరి ఆమె నీ లెక్క బీజేపీలకు ఎందుకో పోలే? నువ్వు టీడీపీలోనే ఉండాలి కదా. నువ్వు నిజంగా శుద్ధపూస అయ్యి ఉంటే, నువ్వు నిజంగానే నీతిమంతును అయ్యి ఉంటే నువ్వు టీడీపీలోనే ఉండే. బీజేపీలకు ఎందుకు పోయినావు అంటే, కేసులకు భయపడి జైలుకు జడుచుకొని కేసులు పెట్టకుండా ఉండడం కోసం బీజేపీలోకి పోయినావు. ఎక్కడ జైలుకు పోవాల్సి వస్తుందని భయపడి బీజేపీలోకి పోయి ఇవాళ శుద్ధపూస ముచ్చట్లు ఏది? కవిత నట జైలు నుంచి విడిపించడం కోసం అట కేటీఆర్ అట ఈ శుద్ధపూస దగ్గరికి పోయి బతిమాడుకున్నాడట. ఏమని? అది కూడా ఏమని మాట్లాడిండట? బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తాం, మా కవితను వదిలిపెట్టండి అని చెప్పి మాట్లాడుకున్నాడట. అది ఎవరో చెప్పినా బాగుంటుండే శుద్ధపూస నీతులు. కేసులకు భయపడి నువ్వే కండువా మారి బీజేపీలోకి పోతివి. నువ్వు ఇలా వీళ్ళ గురించి మాట్లాడుతుంటే తెలంగాణ సమాజం పగలబడి కింద పడి మరీ నవ్వుతా ఉన్నది. అంతేనా కదా? మరి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు టీడీపీ ఎంపీగా ఉన్న నువ్వు బీజేపీలోకి పోయినావు. కానీ టీడీపీని మొత్తం తీసుకుపోయి బీజేపీలో ఎందుకు విలీనం చేయలే? ఎందుకు చేయలే? 4 ఎంపీలు పోయిర్రు టీడీపీలో నుంచి బీజేపీలోకి. అందరూ కేసులకు భయపడి పోయినట్టున్నారు. మరి 4 పోయినప్పుడు మొత్తం పార్టీనే తీసుకుపోయి అలా పడేస్తే అయిపోయేది కదా. ఇప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీకి భయపడి చాలామంది ఆ పార్టీకి లొంగిపోయిర్రు లేదా పార్టీలో చేరిర్రు. అంతే తప్ప బీజేపీలో విలీనమైన ఒక్క పార్టీ పేరు చెప్పు. ఒక్క పార్టీ అయినా బీజేపీలో విలీనం అయిందా? మరి బీఆర్ఎస్ ఎట్లయితుంది అనుకున్నావు? ఎట్లా చేస్తారనుకుంటున్నావు బీఆర్ఎస్ పార్టీని? ఈ రాష్ట్రానికి జన్మనిచ్చిన పార్టీ అది. మీ ఢిల్లీ పార్టీలు గజ వణుకుతుంటే మీ ఢిల్లీని గజ్జన వణికించి మీ ఢిల్లీ గుండెల్లో భూకంపం సృష్టించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పార్టీ అది. మీ ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన పార్టీ అది. ఆ పార్టీ పుట్టి 25 సంవత్సరాలు అవుతుంది. 14 సంవత్సరాలు ఈ రాష్ట్రం కోసం కొట్లాడిన పార్టీ అది. జై తెలంగాణ అనే దిక్కు కూడా లేనప్పుడు మీ ఢిల్లీ పార్టీలు జై తెలంగాణ అనడానికే గజ్జున వణుకుతున్నప్పుడు 14 ఏళ్ళ అలుపెరుగని పోరాటం చేసి పదవుల్ని విసిరికొట్టి పానాన్ని పనంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన రాష్ట్రాన్ని కేవలం 10 ఏళ్లలో దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెట్టిన పార్టీ అది. ఆ పార్టీని మీ పార్టీలో విలీనం చేస్తారా? 70 ఏళ్ల నుంచి దేశాన్ని పాలిస్తున్నారు. ఈ మీ మొఖాలకు ఏ ఒక్క రాష్ట్రానికైనా 24 గంటల కరెంట్ ఇచ్చిర్రా? ఏ ఒక్క రాష్ట్రంలో అయినా ప్రతి ఎకరానికి సాగునీళ్ళు ఇచ్చిర్రా? ఏ ఒక్క రాష్ట్రంలో అయినా ఇంటింటికి తాగునీళ్ళు ఇచ్చిర్రా? 70 ఏళ్లలో మీకు శాతగాని పనులు కేవలం 10 ఏళ్లలో చేసి దేశపు ముఖ చిత్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టిన పార్టీ అది. ఆ పార్టీ ఒక్క చిన్న కేసుకు భయపడి మీ పార్టీలో విలీనం చేస్తారా? 14 ఏళ్ళు ఆ పార్టీ మీద 100 కేసులు పెట్టిరు కదా. ఎంతోమందిని జైలుకు పంపించారు కదా. వేలాది మంది విద్యార్థులను జైళ్ళలో నూకిరు కదా. అప్పుడు భయపడని పార్టీ ఈ తోకమట్ట కేసుకి, ఆధారాలు కూడా లేని తోకమట్ట కేసుకి భయపడతారా? భయపడి మీ పార్టీలో విలీనం చేస్తారా? అందరూ నీ లెక్క కేసులకు భయపడి పారిపోయేటోళ్ళు ఉండరు స్వామి.
కేసులు కాదు, గుండెల మీద తుపాకీ పెట్టిన తూటాలకు గుండెని అడ్డం పెట్టి రాష్ట్రం కోసం కొట్లాడిన పార్టీ అది. మీ తాత ముత్తాతలు జేజమ్మలు తల కిందులుగా తపస్సు చేసిన బీఆర్ఎస్ పార్టీ గేటు ముంగటున్న గడ్డి పోస కూడా మీ పార్టీలో చేరదు. ఎట్లా చేస్తారనుకున్నారు విలీనం? ఒక బీజేపీ ఎంపీ అయ్యుండి బీజేపీ పార్టీ ఇజ్జత్ ఎట్లా తీసిండో మాట్లాడుకుందాం. ఎట్లా తీసిండంటే, ఇప్పుడు కవిత మీద కేసు ఉన్నది, కవితని జైలుకు పంపించిర్రు. ఆధారాలు ఉన్నాయా లేదా సరే అదంతా పక్కన పెడదాం. చేసిర్రు, ఏదో జైలుకు పంపించిర్రు. పంపించినాక వీళ్ళు పోయి కేటీఆర్ పోయి ఈయనని బతిమిలాడిండట. ఎవరి దగ్గరికి పోయిండు కేటీఆర్? సీఎం రమేష్ దగ్గరికి. సీఎం రమేష్ ఎవరు? బీజేపీ ఎంపీ. ఎందుకు బతిమిలాడిండు అంటే, కవితని జైలు నుంచి విడిపిస్తే బీజేపీలో విలీనం చేస్తామని. అంటే ఒకవేళ ఇక్కడ కవితమ్మ తప్పు చేసిందని అనుకుందాం, ఇక్కడ ఆయన రాయబారం ఏం చేస్తున్నాడంటే, ఏ తప్పు చేసినా ఎవ్వరు జైల్లో ఉన్నా వాళ్ళు బీజేపీలోకి వస్తే విడిపిస్తాం, వాళ్ళు బీజేపీలోకి వస్తే బయటికి తీసుకొస్తామని బీజేపీ ఎంపీ డైరెక్ట్ చెప్తున్నట్టే. బీజేపీ పార్టీ వాళ్ళు డైరెక్ట్ సమాజానికి మెసేజ్ ఇస్తున్నట్టే. మాది వాషింగ్ పౌడర్ నిర్మా పార్టీ అని మీరే చెప్తున్నట్టు. మీ దగ్గరికి ఎందుకు వస్తారు లేకుంటే? ఏమవసరం? అంటే దేశవ్యాప్తంగా ఎంతో మందిని భయపెట్టి బెదిరించి మీ పార్టీలో చేర్చుకున్నారు. విలీనం మాత్రం ఒక్క పార్టీ కూడా మీ పార్టీలో విలీనం చేయలే. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు వందల వేలలో కేసులు పెట్టినా కూడా. ఈ విషయాన్ని వీళ్ళే ఎట్లా ప్రూవ్ చేస్తున్నారు అనేది క్లియర్గా మాట్లాడుకుందాం. ఏంటిదంటే, ఇప్పటిదాకా దేశంలో అన్ని పార్టీల మీద ఈడీ రైట్స్ జరిగినాయి, అన్ని పార్టీల మీద సిబిఐ రైట్స్ జరిగినాయి. ఒక్క బీజేపీ పార్టీ మీద, ఒక్క ఎంఐఎం పార్టీ మీద తప్ప. ఎంఐఎం బీజేపీకి శత్రువే అయినా కూడా జరగలే. అదేంటిది అనేది వేరే వీడియోలో మాట్లాడుకుందాం, ఆ టాపిక్ వేరే. ఇప్పుడు చూడండి, అన్ని పార్టీల మీద ఈడీ సిబిఐ రైట్స్ జరిగినప్పుడు ఆ పార్టీలలో కుంభకోణాలు చేసిన వాళ్ళు, ఆయా పార్టీలలో తప్పులు చేసిన వాళ్ళు వచ్చి బీజేపీ కండువా కప్పుకునుడు, లేకపోతే బీజేపీకి భయపడి లొంగిపోవుడు, ఇవే జరుగుతూ ఉన్నాయి కదా. అయితే ఈ రకంగా వీళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? ఇప్పుడు ఈ సీఎం రమేష్ కానీ మొత్తం బీజేపీ పార్టీ కానీ ఏమని ఇస్తున్నట్టు? తప్పు చేసిన వాళ్ళు ఉంటే జైల్లో ఉండాలి, లేకుంటే బీజేపీలో ఉండాలి. అంటే ఏ తప్పు చేసినా సరే, ఎంత పెద్ద అవినీతి చేసినా సరే ధర్మాన్ని రక్షిస్తామని ఒక పక్క చెప్పుకుంటా, ఇంకొక పక్క ఎలాంటి తప్పులు చేసినా సరే మా పార్టీలో చేర్చుకుంటాం అనడానికి పర్ఫెక్ట్ ఉదాహరణ ఎవరు? సీఎం రమేషే కదా. సీఎం రమేష్ని బీజేపీలో ఎందుకు చేర్చుకున్నారు? కేసులకు భయపడి మనోడు తలకాయించిండు. మీరు బీజేపీ కండువా కప్పి పార్టీలకు తీసుకున్నారు. సో ఇప్పుడు ఆయన సేఫీగా, నువ్వు ఎంత పెద్ద కుంభకోణం అన్న చేయి, ఎంత పెద్ద తప్పన్న చేయి, ఒక్కసారి బీజేపీ కండువా మెడల్ ఉన్నది అంటే నువ్వు సేఫీగా, నువ్వు శుద్ధ పూస అయినట్టే, నువ్వు ఏ తప్పు చేయనట్టే, నువ్వు ఏ మోసం చేయనట్టే, నువ్వు సత్య హరిశ్చంద్రునివి ఆ కండువా కప్పుకుంటే. అంతే. మరి నిజంగానే మీరు నిజాయితీ పరులైతే, నిజంగానే తప్పులు చేసిన వాళ్ళను వదిలిపెట్టరు అని అనుకుంటే, మీ సొంత పార్టీ ఎంపీల మీద, మంత్రుల మీద ఎందుకు ఇప్పటిదాకా ఒక్క రైడ్ కూడా జరగలే అనేది స్ట్రైట్ క్వశ్చన్. ఎందుకు చేస్తారు? మీరు చేయరు. మీ లక్ష్యం ఏంటిది? తప్పులు చేసే వాళ్ళు అవతలి పార్టీలలో ఉండొద్దు, మా పార్టీలు ఉండాలి. ఎందుకంటే మేము ధర్మాన్ని రక్షిస్తాం కదా. అందుకే కదా ఇప్పుడు కవిత మీ దగ్గరకు వచ్చి ఎందుకు అడిగింది అంటే, మీరు జైల్లో నుంచి కూడా ఇడిపిస్తారు. ఒకవేళ తప్పు జరిగి ఉండొచ్చు, జరిగిందా లేదా అనేది తర్వాత సంగతి. అంటే మీ దగ్గరికి వస్తే, మీతోటి మాట్లాడితే, మీ పార్టీతో కాంప్రమైజ్ అయితే ఎవళ్ళైనా సరే జైళ్ళ నుంచి బయటికి తీసుకొస్తారు. ఎవళ్ళైనా సరే కండువా కప్పి మీ పార్టీలో పెట్టుకుంటారు. అంటే మీరే సమాజానికి ఏమని చెప్తున్నారు? మాది వాషింగ్ పౌడర్ నిర్మా పార్టీ అని డైరెక్ట్ మెసేజ్ సమాజానికి మీరే బల్ల గుద్ది మరి చెప్తున్నారా లేదా?